వాసుదేవ. गुरु ब्रह्मा गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి వాస్తవ. పేజ్ నంబర్ 197. వేణుగోపాల్ పాపం చదువుతామా? ధోని వాడేనండి. అదే నేనే అనట్లేదుగా, నిన్ను పాపం అన్నాను అంతే తప్ప. అదే వేణు. హలో వేణుగారు లేనట్టున్నారు సార్. లేరా? అయితే మీరే. వాస్తవ. Case number 197. A boy aged about 9 years came to our dispensary with the following complaints. White spots were appearing on face and on the back. They were spreading. Since 4-5 years, he was frequently suffering with tonsils. At that time, he gets pain in throat, fever and swelling of tonsils. Feels difficulty while swallowing. Sleep was good. Digestion was good and less appetite. Bowels were regular. His brother and father were also frequently suffering with tonsils. During fever, he also suffers with headache, drawing, pain in legs and weakness. At the age of 5 years, he suffered with febrile convulsions. During fit, there was no twitching of hands and legs. He was not that much active person. Tongue and lips were blue in color and had feeble circulation. The supply of blood in heart was less than required. Aorta was narrow with curvature. On 6/11/1980, Master E.K. prescribed carbolic acid 201 dose. He was much better after this dose. వాస్తవండి, ఈ కేసులో 8th పాయింట్ అతనికి బ్లడ్, ఈ సర్క్యులేషన్, లిప్స్ అవి బ్లూ అయిపోవడం, ఈ హార్ట్ కి సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం ఒకటి. అలాగే 6th పాయింట్ లో 5 years ఏజ్ అప్పుడు అతనికి కన్వల్షన్స్ రావటము, అలాగే 2nd పాయింట్ లో ఈ టాన్సిల్స్ వల్ల ఎక్కువ ఫ్రీక్వెంట్ గా రావటము, ఈ గొంతు వాసిపోయి ఫీల్స్ డిఫికల్టీ వైల్ స్వాలోయింగ్. ఈ పాయింట్స్ బేస్ మీద కార్బోలిక్ యాసిడ్ ఇచ్చారని అనుకుంటున్నాను అండి. వాస్తవ. మురళి గారు. మాట అండి, అయోర్టా వాజ్ నారో విత్ కర్వేచర్ అంటే ఏంటి డిసీజ్? అంటే బ్లడ్ సరిగ్గా బయటికి పంప్ చేయలేకపోతున్నారు, సప్లై కావట్లేదు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీకి, అందువల్ల లిప్స్ అవి బ్లూ అయిపోయాయి. నేను అంటుంది ఏంటి, అయోర్టా నారోగా ఉంటే దాన్ని ఏమంటారు డిసీజ్? డాక్టర్స్ చెప్పకండి. అయోర్టిక్ స్టెనోసిస్ కదా. చూడండి, చెప్పండి మురళీకృష్ణ గారు. దీంట్లో 8th పాయింట్ లో
tongues and lips are blue, అది feeble circulation సైనోసిస్ ఇండికేట్ చేస్తుంది. అది కార్బోలిక్ యాసిడ్ కి సిమ్టమ్ అది దాన్ని బేస్ చేసుకుని ఇచ్చుంటారు. అలాగే ఈ సర్క్యులేషన్ ఫీబుల్ గా ఉండడం వల్ల 7th పాయింట్ చెప్పినట్టుగా he was not much active person, and then from the beginning కూడా బాడీ సర్క్యులేషన్ బాగలేదు. అందువల్ల అలా అయింది. కార్బోలిక్ యాసిడ్ అది కూడా యాక్టివ్ గా లేకపోవడం, డల్ గా ఉండడం కూడా సిమ్టమే. ఈ రెండు నాకు దీంట్లో కనిపిస్తున్నాయి. వాసుదేవ. మీరందరూ ఏం బుక్స్ రిఫర్ చేస్తారు మరి కార్బోలిక్ యాసిడ్ కి? కెంట్ మేడం. బోరిక్. కెంట? అబద్ధం. కెంట్ లో లేదండి. సారీ, అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు? కృష్ణవేణి ఏం బుక్? నేను 4 బుక్స్ చూసాను మేడం. అవే అర్థం ఏంటి? చేసుకోండి. బోరిక్, ప్యాథిక్ ఇవన్నీ చూసి క్లార్క్ లో కూడా ఉంది. క్లార్క్ లో కన్వల్షన్స్ పాయింట్ ఉంది. అంటే బోరిక్, క్లార్క్, ప్యాథిక్ 3 చెక్ చేశానండి. నాష్ లో ఏమి పెద్దగా ఇవ్వలేదు, 2 పాయింట్స్ ఇచ్చారు. టంగ్స్ అండ్ లిప్స్ వర్ బ్లూ ఇన్ కలర్ అంటే ఏమిటి? డిసీజ్ పేరు, టర్మ్ ఏంటి? సైనోసిస్. ఓకే. నెక్స్ట్ ఎవరు అడగండి? తారకేష్ గారు వచ్చిపోయి ఉంటారు, ఎవరిని అడగాల? నెక్స్ట్ నాగేశ్వరి జాయిన్ అవ్వాలి. మారుతి గారు కూడా జాయిన్ అవ్వాలని చెప్పారు. మూర్తి గారు జాయిన్ అయ్యారు. కేఎస్ఆర్ మూర్తి గారా? నమస్కారం. నేను 6 వారాల తర్వాత, అంటే మధ్యలో 3 వారాలు ఇంట్లో బాగోలేక, తర్వాత మా అబ్బాయి వివాహంతో బిజీ అయిపోయాను. మొన్న నుంచి ఉన్నాను కానీ యాక్టివ్ గా లేను, పాసివ్ గానే వింటున్నా. నేను యాక్చువల్ గా అయితే ఈ కార్బోలిక్ యాసిడ్ ఇంతవరకు నేను ఎప్పుడు చదవలేదు. నాకు దీని మీద సరైన అవగాహన లేదు, అందుకని మీరు చెప్పింది వింటున్నాను అంతే ప్రస్తుతానికి. వేణుగోపాల్. వాసుదేవా, నేను అనుకుంటున్నాను సెకండ్ పాయింట్ టంగ్ అదే టాన్సిల్స్ ఉంది కదా, డిఫికల్టీ సాల్వింగ్ మీద ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. వాసుదేవా. అమర్నాథ్ గారు లేరనుకుంటా. రవిప్రసాద్ గారు. వాసుదేవ్ అండి. ఇప్పుడు మనకి ట్యూబర్కులర్ మైజం ని సూచిస్తుంది ఈ ఫీవర్స్ రావటం, అట్లాగే ఈ గ్లాండ్స్ స్వెల్లింగ్, టాన్సిలైటిస్, ఇవన్నీ ట్యూబర్కులర్ మైజం ని సజెస్ట్ చేస్తుంది. అందుకు యాసిడ్స్, ఎస్పెషలీ యాసిడ్ ఫాస్ ఇట్లాంటివి డీప్ యాంటీ ట్యూబర్కులర్ రెమెడీస్. ఎగ్జాక్ట్ గా కార్బోలిక్ యాసిడ్ ఎందుకు వేశారు అంటే కన్వల్షన్స్ ఒకటి ఉంది, పైగా ఆ డ్రగ్ నాకు అంత ఫెమిలియారిటీ లేదు. ఇంకా యాసిడ్స్ వేరే ఏమైనా యాసిటిక్ యాసిడ్ లేకపోతే అట్లాంటివి ఏమైనా ఇండికేట్ అవుతాయని కూడా ఆలోచిస్తున్నాను. బట్ ట్యూబర్కులర్ మైజం కోసం యాసిడ్ చూస్ చేసుకున్నారని నాకు ఒక పాయింట్ అనిపించింది. వాసుదేవ్. నేను చాలా బుక్స్ రిఫర్ చేశాను, అయితే కార్బోలిక్ యాసిడ్ ఎందుకు వేశారు అనేది నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా ఈ యాసిడ్ గ్రూప్ లో ఈ వీక్నెస్ ఉంటుంది కాబట్టి, ఆ వీక్నెస్ అది ఎనిమిక్ కండిషన్ ఉంటుంది కాబట్టి ఆ వైట్ స్పాట్స్ అనేది ఒకటి మనకి యాసిడ్స్ సంబంధించిన కొన్ని సింటమ్స్ కనిపిస్తున్నాయి, కానీ కార్బోలిక్ యాసిడ్ ఎందుకు వేసారు అనేది నాకు అర్థం కాలేదండి. వాస్తవం. మన్మోహన్ గారు. వాసుదేవ, నాకు ఐడియా లేదండి, మీతోనే నేను ఏకీభవిస్తున్నా. వాసుదేవ. అయితే నాకు అది కరెక్ట్ అయితే లేదు, వైల్డ్ గెస్ అంతే. హార్ట్ ప్రాబ్లం ఉందని అది ఎలాగో ఒకటి చెప్పేశారు కాబట్టి ఎలన్ కీ నోట్స్ లో ప్రొఫౌండ్ ప్రోస్ట్రేషన్ అటు ఉంది, అంటే అక్కడ మనం హీజ్ ప్యాసివ్ గా ఉండడం తీసుకోవచ్చు. కొలాప్స్, ఫేస్ పేల్, బాత్ ఇన్ కోల్డ్ స్వెట్, ఇది హార్ట్ కండిషన్ ని ఇండికేట్ చేస్తుంది అంతే, కానీ కరెక్ట్ గా నాకైతే తెలియదు కార్బోలిక్ యాసిడ్ ఎందుకు ఇచ్చారనేది. ఇది కూడా అంతే, నాకు తెలియదు. వాస్తే అండి, సేమ్ పాయింట్స్ అంతే. అది కరెక్ట్ గా టిపికల్ గా ఎందుకనేది అర్థం అవట్లేదు.
హార్ట్ రెమెడీ అంటే చాలా హార్ట్ ప్రాబ్లమ్ అంటే చాలా ఉన్నాయి కదా హార్ట్ రెమెడీస్. అవునండి. అది ప్రాంప్ట్ గా కార్బోలిక్ యాసిడ్ అనే సిమ్టమ్స్ కార్బోలిక్ యాసిడ్ ఏవి దీంట్లో అంత పెద్దగా కనిపించట్లేదు మరి. అసలు కార్బోలిక్ యాసిడ్ కనిపించట్లేదు. అదే వాళ్ళు ఆ ఇంటెన్స్ ఇది ఇచ్చారు. కార్బోలిక్ యాసిడ్ అంటే ప్రతి చోట చాలా ఇంటెన్స్ అనే ఇచ్చారు. అంత ఇంటెన్స్ ఇక్కడ ఏమీ కనిపించట్లేదు మరి. మరి ఎలా ఇచ్చారో మాస్టర్ గారు తెలియదు. వాస్తవ శీతల్ రెడ్డి గారు. నాకు కూడా అంతే అండి. నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు ఇచ్చారండి. వాసుదేవ్. అరుణకుమారి గారు. అరుణక్క లేదనుకుంటా. తారకేష్ గారు నిన్న 193 ఇది 197 నోట్ చేయండి. మాస్టర్ ఎప్పుడు ఎంటర్ అయితే అప్పుడు అడుగుదాం. చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ ఈ కేసు ఎందుకు ఇచ్చారు. కానీ చూస్తే రిజల్ట్ బెటర్ అని ఉంది. హి వాస్ మచ్ బెటర్ ఆఫ్టర్ దిస్ డోస్ అని కూడా ఉంది. అవునండి. బెటర్ కాదు మచ్ బెటర్ అని ఇచ్చారు. అదే అంటున్నా హి వాస్ మచ్ బెటర్. కాబట్టి ఖచ్చితంగా మనం మాస్టర్ జాగ్రత్త పడదాం. అదే నెక్స్ట్ కేస్. వేణుగోపాల్. వాసుదేవ. వాసుదేవ. Case number 198. An old man aged about 50 years came to our dispensary with the following complaints. Since 2 years, he was suffering from burning in left leg and pains in both the legs. 3 years ago, he suffered with paralysis on left side, used allopathic medicine, numbness and pricking type of pain from below the knee. Vision of the left eye decreased, and now right eye vision also decreasing. Appetite and digestion were normal. Bowels were regular, but stool was hard. Sleep was not good. At the age of 18 years, he suffered with malaria for 2 days. Twice he suffered with itching and urticarial rash all over the body and itching in the head. When at first time he lost vision for 1 day. At present, he had itching throughout the body, caries teeth, palms and soles were hard. On 6/11/1980, Master E.K. prescribed sulfur 31 dose. Vasudeva. Basically, first point lo burning in left leg adokati unnadi. Tarvata suffered with itching and urticarial rash all over the body. Tarvata ee 9th point lo palms and soles were hard. Sulfur patient వాళ్ళకి thick గా skin అయిపోద్దని పాయింట్ ఉంది. సో దాన్ని బట్టి సల్ఫర్ 30 చేశారు. వాసుదేవ. కృష్ణ వాసుదేవ్ అండి. అది ఫస్ట్ పాయింట్ లో ఈ బర్నింగ్, అలాగే సెకండ్ పాయింట్ లోకి పెరాలసిస్ వచ్చి అలోపతిక్ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేసి ఉన్నారు. ఆ బేస్ మీద ఇచ్చారని అనుకుంటున్నానండి. వాసుదేవ్. మూర్తి గారు. మూర్తి గారు చెప్పనన్నారుగా. ఓకే. రవిప్రసాద్ గారు. కృష్ణవేణి గారు కవర్ చేశారండి పాయింట్. ఓవర్ డ్రగ్గింగ్ ఆఫ్ అలోపతిక్ మెడిసిన్స్, దాన్ని అంతా సప్రెషన్ అంతా బయటికి తీసుకురావడానికి కోసం వేసినట్టున్నారండి సల్ఫర్. నేను కూడా సెకండ్ పాయింట్ లోనే అది స్ట్రాంగ్ గా ఉందండి. యూజువల్ అలోపతిక్ మెడిసిన్స్ ఒకటి, తర్వాత బర్నింగ్ సెన్సేషన్, బర్నింగ్ ట్రయల్ మనకు సల్ఫర్ ఒకటి బాగా ఇండికేట్ అవుతుంది. అలాగే యాంటీడోట్ చేయడానికి సల్ఫర్ ప్రామినెంట్ గా ఇండికేట్ అవుతుంది కాబట్టి ఆ బేస్ చేసుకుని ఇచ్చారనుకుంటున్నాను. అలాగే నంబనెస్, అలాగే విజన్ కూడా మనకు సల్ఫర్ లో ఉంటుంది, విజన్ లాస్. తర్వాత మలేరియా హిస్టరీ కూడా ఉంది. వాస్తేవ బేసిస్ మీద ఇచ్చారనుకుంటున్నాను. వాస్తేవ. మన్మోహన్ గారు. మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీ గారు. వాసుదేవ్ అండి. మీరు చెప్పిన 2 పాయింట్స్ తో పాటు అదే బర్నింగ్ అనేది ఒకటి సల్ఫర్ క్యారెక్టరిస్టిక్ కదా, అలాగే యూజ్డ్ అలోపతిక్ మెడిసిన్స్. ఓకే, దాంతో పాటు ఈ సివియర్ ఇచింగ్, అర్టికేరియల్ ర్యాష్ ఆల్ ఓవర్ ద బాడీ, అది బాగా విపరీతంగా మనిషిని పేషెంట్ ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సల్ఫర్ ఇవ్వచ్చు అని కంట్లో ఉంది. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం అది ఈ లాస్ట్ విజన్ కూడా దానివల్ల అని కూడా ఉంది కాబట్టి బాగా సివియారిటీ కూడా ఉంది. ఈ పాయింట్ కూడా సల్ఫర్ ఇవ్వడానికి దోహదమై ఉంటుంది అనుకుంటాం. మన్మోహన్ గారు.
వాసుదేవ. నాకు ఫస్ట్ వచ్చేసి 7th పాయింట్ అండి. అంటే సివియర్ అర్టికేరియల్ ర్యాష్ వచ్చేసి దానికి సప్రెషన్ అయినప్పుడు లాస్ ఆఫ్ విజన్ అది తర్వాత మళ్ళీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మళ్ళీ బయటకు వచ్చింది కదా, అదొక పాయింట్ అండి. దాని తర్వాత 3 years బ్యాక్ పెరాలసిస్ వచ్చి దానికి విపరీతంగా అలోపతి మెడిసిన్స్ వాడారు కదా, దాంట్లో ఏమవుతుందంటే మనకి సప్రెషన్స్ లో కన్వాలియన్స్ అంటే సరిగ్గా రికవరీ లేనప్పుడు మనకి సల్ఫర్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. అంటే రికవరీ లేకపోవడం అంటే ఆ నమ్నెస్, ప్రికింగ్ పెయిన్ అవన్నీ ఉండడము, తర్వాత విజన్ కూడా తగ్గుతూ వచ్చింది ఆ పెరాలసిస్. దాని తర్వాత రైట్ ఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే రికవరీ అనేది చాలా స్లోగాను కరెక్ట్ గా లేదు. ఇవన్నీ కూడా ఇండికేట్ అవుతుంది. దాని తర్వాత బర్నింగ్ అనేది కూడా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ సల్ఫర్ అనమాట. అదొకటిను. స్టూల్స్ కూడా చాలా హార్డ్ గా ఉన్నాయి తనకి, మిగిలినవన్నీ బాగానే ఉన్నా కూడా. ఇవన్నీ చూస్తే మనకి సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. దాన్ని బట్టి సల్ఫర్ ఇచ్చారనేసి అనుకుంటున్నాను. 9th పాయింట్ కూడా కవర్ అవుతుంది. వాసుదేవ. శ్రీదేవి గారు. వాసుదేవ. మన్మోహన్ గారు అన్ని పాయింట్స్ చెప్పేశారు. వాసుదేవ. శ్రీలత గారు. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ. చెప్పాలి గవక్కన ఎవరో ఒకళ్ళ పేరు. నెక్స్ట్ కేసు మురళి గారు చదువుతారా? 199. వాసుదేవ. 119, case number 199. A young lady aged about 20 years came to our dispensary. He was suffering from backache, pain in the throat, and pain in both the limbs during menses. Always she wants to take rest due to weakness. Menstrual discharge lasts for 5 to 6 days, and discharge was scanty. She had pain in the chest, burning pain while passing urine. There was no pain before and passing urine. Small eruptions appeared on genitals and they were painful. There was no itching, but had burning, drying pains in the limbs and trembling of hands. Appetite was not good. She could not digest this hard food. Abdomen also hard like stone. Aversion to sweets and likes spicy food. In sleep, she gets frightful dreams. White discharge. She was married but not yet conceived. Headache at sunrise and decrease at sunset. On 11/10/1980, Master TK prescribed Cantharis 930 1 dose and NM66 daily twice for 4 days. So, దీంట్లో మనకు 4th పాయింట్ లో అది మెయిన్ పాయింట్ అండి. బర్నింగ్ పెయిన్ వైల్ పాసింగ్ యూరిన్ అండ్ దెర్ ఇస్ నో పెయిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అది. సో ఇది అన్నిటితో పాటు ఏ సిమ్టమ్ ఉన్నా ఈ యూరినేషన్ లో ఇలా ఉంటే అది క్యాంథరిస్ ఇండికేట్ అవుతుందనేసి రాస్తున్నది. అలాగే ఇంకో చోట కూడా బర్నింగ్ ఉంది కదా. మెయిన్ ఈ బర్నింగ్ అనేది చూసుకొని నమస్కరించుంటారు అనుకుంటున్నాను. నాకు అదొకటి తెలుస్తుంది. వాసుదేవ్. వేణుగోపాల్. వాసుదేవ. ఈ మురళి గారు చెప్పినట్టు 4th బర్నింగ్ పెయిన్ పాసింగ్ యూరిన్ అదొకటి. 5th లో కూడా సేమ్ ఉంటుంది. సో ఈ 2 పాయింట్ మీద బేస్ చేసుకుని ఇచ్చారు వాసుదేవ్. వాసుదేవ్ అండి సేమ్ అండి. 4th పాయింట్ లో బర్నింగ్ పెయిన్ వల్ల పాసింగ్ యూరిన్ ఒకటి, అలాగే స్మాల్ ఎరప్షన్స్ ఎప్పేడ్ అండ్ జెంటిల్స్ అక్కడ కూడా ఆమెకి బర్నింగ్ ఉంది ఆ పాయింట్. అలాగే 10th పాయింట్ హెడేక్ ఇంక్రీజ్ ఎట్ సన్ రైజెస్ అండ్ డిక్రీజ్ ఎట్ సన్సెట్స్. దీని గురించి ఏమో నాట్రమోర్ 6 ఇచ్చారని అనుకుంటున్నానండి. 4th 5th క్యాంథరిస్, 10th పాయింట్ NM66. వాసుదేవ్. రవిప్రసాద్ గారు. వాసుదేవ.
వాసుదేవ మాస్టర్ గారు 4th పాయింట్ అది యూరినరీ ఇన్ఫెక్షన్ మనకి తెలియజేస్తుంది. మెయిన్ దాని బేసిస్ మీద మాస్టర్ గారు క్యాంథర్ 30 ఇచ్చారు అనుకుంటున్నాను. కృష్ణ చెప్పినట్టుగా 10th పాయింట్ బేసిస్ కి క్రానిక్ గా NM6X డైలీ డోస్ కింద పెట్టుంటారు. వాసుదేవ మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి, మెయిన్ వచ్చి 5th పాయింట్ అండి, స్మాల్ ఎరప్షన్స్ అపియర్డ్ అండ్ జెనైటల్స్ అండ్ పెయిన్ఫుల్. అంటే ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏదైనా అటాక్ అయిండొచ్చు అనేసి మనకు మెయిన్ అది. అంటే ఇది తనకు మ్యారేజ్ అయిన తర్వాత నాట్ ఎట్ కన్సీవ్డ్ అన్నారు కదా, ఎస్పెషల్లీ ఇట్లాంటి దీనిలలో మనకి అది ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది గనోరియా కానీ సిఫిలిస్ కానీ అలా అటాక్ అయిండొచ్చు అనేసి. దాని తర్వాతనే మనకి బర్నింగ్ వైల్ పాసింగ్ యూరిన్ అండ్ ఉన్నది అని స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ పాయింట్ అంటే బ్యాక్ పెయిన్, తర్వాత లిమ్స్ లాగేయడము డ్యూరింగ్ ఇది, తర్వాత మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ కూడా స్కాంటీగా ఉండడము, తర్వాత వైట్ డిశ్చార్జ్ అవ్వడము, తర్వాత డ్రాయింగ్ పెయిన్స్ ఇన్ ద లిమ్స్ అండ్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ది హ్యాండ్స్, ఇవన్నీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. వీటిని బట్టి మాస్టర్ గారు క్యాంథర్ 30 ఇచ్చారు అనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు నేట్రమోర్ 6X వచ్చి హెడేక్ లాస్ట్ 10th పాయింట్ బేసిస్ మీద నేట్రమోర్ 6X అనేది ట్వైస్ డైలీ ఫర్ 4 days అనేది ఇచ్చారండి. వాస్తవం. ఆ క్యాంథరిస్ మన్మోహన్ గారు చెప్పిన పాయింట్సే. నాట్రమోర్ వచ్చేసి మీరు చెప్పిన 10th పాయింట్ ఫస్ట్ పాయింట్ లో రెస్ట్ తీసుకోవాలనుకోవటం, వీక్నెస్, అది ఎనీమిక్ కండిషన్ తెలియజేస్తుంది. నాట్రమోర్ ఎనీమియాలో కూడా పనిచేస్తుంది. అది కన్ఫర్మ్ చేస్తుంది డిశ్చార్జ్ వాస్ స్కాంటీ అనేది. శ్రీలత గారు. వాసుదేవ శీతల్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ కేస్ 200. రవిప్రసాద్ గారు చదువుతారా? చదువుతాను. A man aged about 35 years came to our dispensary with the following complaints. Since 2 to 3 years, red spot was appearing on lips. At beginning, it was in black color. In past yearly twice or thrice, he used to get ephthous ulcers since long time. Since 4-5 months, it was not appearing. He had dandruff, black eruptions with itching. On scratching, powder-like thing falling. It was since 10 to 15 years. In 1968, he suffered with tonsillitis, underwent tonsillectomy. While suffering with tonsillitis, he used to get throat pain and difficulty while swallowing. 2 months ago, he took some injection to left hand, and after that, numbness started. Sometimes he gets cold and nose block, indigestion with acidity. Since 4-5 years, he had amebiosis. He took treatment for this problem. Bowels were regular, along with mucus, stool passes. Appetite was good. Sleep was also good. Gets dreams as if some people were quarreling. He talks in sleep and sometimes gets fear. In 1963, he suffered with fever and chills. In childhood, he suffered with smallpox. In 1967, he suffered with jaundice. In 1952, also, he suffered with jaundice. When he was a boy, he suffered with eczema. While meeting with new person or
entering into examination hall, he gets palpitation and gets sweating. During fever, feels relief by warmth. Usually he likes cool air and could not tolerate sunlight. 4 teeth decayed. On 6/11/1980, Master E.K. prescribed Cifilinum 200, 2 doses with 5 days gap. On 16th November, he prescribed another dose of Cifilinum 200. వాస్తవ చెప్పండి. Syphilitic miasm throughout the case కనబడుతుంది. Dandruff, black spots, itching. మెయిన్ గా ఇక్కడ మెంటల్ సిమ్టమ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ భయం అన్నది ఉన్నది చూసారా, అది సిఫిలిటిక్ మాయసంలో కొంత ఉంటుంది. అందుకే ఇవన్నీ చూసి సిఫిలినం వేశారని అనుకుంటున్నాను. సెకండ్ డోస్ ఎందుకు వేశారో నాకు తెలియదు. ముఖ్యంగా 12th పాయింట్ ఉంది చూసారా, డీకేడ్ టూత్, అదొకటి సిఫిలిటిక్ మాయసం ని ఇండికేట్ చేస్తుంది. ఆ జాండీస్ రావడం రిపీటెడ్ గా ఆ సప్రెషన్స్ వల్ల ఇవన్నీ చూసి సిఫిలినం వేశారని అనుకుంటున్నాను. సెకండ్ డోస్ ఎందుకు వేశారో తెలియదండి. వాసుదేవ. వేణుగోపాల్. వాసుదేవ్. కృష్ణవేణి. వాసుదేవ్ అండి. ఈ కేసులో పేషెంట్ ఏజ్ వచ్చి 35 years ఉంది. అయితే అతను చాలా సార్లు 2 సార్లు జాండీస్ తో సఫర్ అవ్వడము, అలాగే చైల్డ్హుడ్ లో ఎగ్జిమా అవి వచ్చి ఉన్నాయి. అలాగే దీనికి ఫియర్ ఒకటి బాగా ఎక్కువ ఉంది. అలాగే 35 years ఏజ్ కే టీత్ అవి పాడైపోవటము, అలాగే సెకండ్ పాయింట్ లో ఈయనకి ఆప్తస్ అల్సర్స్ అవి రావటము, ఈ డాండ్రఫ్, ఇవన్నీ రెడ్ స్పాట్స్, ఎపేడాన్ లిప్స్, ఈ పాయింట్స్ అన్నిటి బేస్ మీద సిఫిలినం ఇచ్చారు అనుకుంటా. వాసుదేవ్. మురళి గారు. వాసుదేవ్ అండి. దీంట్లో యాక్చువల్ గా మెంటల్స్ అవి చూస్తే అది అతను సిఫిలిటిక్ మయాజం అని తెలుస్తుంది. నైట్ భయపడడం, టీత్ డికే, నిద్రలో భయపడడం ఎంత. అయితే అంత ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 5 days కి సిఫిలినం 200 ఇచ్చారని ఎందుకు ఇచ్చారంటారంటే అల్సరేషన్ బాగా ఉంది. ఫస్ట్ పాయింట్ లో లిప్స్ అవి స్పాయిల్ అయిపోతున్నాయి, రెడ్ స్పాట్స్ వచ్చి అల్సర్ అవుతున్నాయి. అలాగే సెకండ్ పాయింట్ లో చెప్పినట్టుగా ఇయర్లీ ట్రైస్ యాప్తస్ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ అల్సరేషన్ బాగా ఎక్కువ ఉండేటప్పుడు సిఫిలినం ఇస్తారు. సో అంత ఫ్రీక్వెంట్ గా ఇవ్వడానికి కారణం అక్యూట్ కండిషన్ బేస్ చేసుకొని ఇచ్చుంటారు అనుకుంటున్నాను. అలాగే మయాజం పరంగా తీసుకున్నా, మెంటల్స్ తీసుకున్నా కూడా అది ఇందాక చెప్పినట్టుగా సిఫిలిటిక్ మయాజం ఇండికేట్ చేస్తుంది. సో అందువల్ల ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాసుదేవ్. నేను కూడా అదేనండి. మెయిన్ 11th పాయింట్ మెంటల్ సిమ్టమ్ లో మనకి స్ట్రాంగ్ గా సిఫిలినం ఇండికేట్ అవుతుంది. అలాగే మన వాళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా మిగతా ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ తీసుకుంటే since 2 periods red spots were appeared on lips at beginning it was black color. అలాగే ఆప్తస్ అల్సర్స్ ఇవన్నీ మనకి సిఫిలిటిక్ మయాజం ని ఇండికేట్ చేస్తున్నాయి. అందులోనూ ఏజ్ 35 years కాబట్టి అంత ఏజ్ లోనే ఈ డికేస్, టూత్ డికేస్ అనేటువంటివి రావడం, ఇది కూడా మనకి సిఫిలిటిక్ నేచర్ ని తెలియజేస్తుందండి. ఈ బేసిస్ మీద మాస్టర్ గారు అయితే మొడాలిటీ మాత్రం సిఫిలిటిక్ కి రివర్స్ లో ఉంది. అయినా కానీ సిఫిలినం వేశారు మాస్టర్. అంటే 5 days ఒకసారి రిపీట్ చేశారు. అది మళ్ళీ
16th కి అంటే ఆల్మోస్ట్ 10 days గ్యాప్ లో మళ్ళీ ఇంకొక డోస్ వేస్తారు. అది రిపిటేషన్ అనేది నాకు అర్థం కాలేదండి ఇట్లా ఇచ్చారని. వాసుదేవ్. నెక్స్ట్ మన్మోహన్ గారు. వాసుదేవ్ అంటే మీరు చెప్పిన పాయింట్స్ అండి అన్ని. దాంట్లో మెయిన్ సిఫిలినంలో వచ్చేసి ఆ బ్లాక్నెస్ అనేది, బ్లాక్ ఎరప్షన్స్ అనేది చాలా స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆ బ్లాక్నెస్ అనేది మెయిన్ సిఫిలినంలో ఉంటుంది. ప్లస్ తనకు వచ్చిన ఆల్మోస్ట్ మొదటి నుంచి కూడా ఏదో ఒక జబ్బుతో పడుతూ లేస్తూనే ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా కవర్ చేసేస్తూ మాస్టర్ గారు అనుకుంటున్నాను. అంటే అది వీక్నెస్ ని, అంటే తను ఇంజెక్షన్ తీసుకున్నా కూడా అది హీల్ అవ్వలేదు అన్న కండిషన్ లో ఉన్నాడు కదా. అంటే మనకి ఆ హీల్ అంటే ఏదైనా కూడా వచ్చినా అది హీల్ అవ్వటం అనేది చాలా వీక్ గా ఉంది కదా. దానికోసమని మాస్టర్ గారు సిఫిలినం అంత ఫాస్ట్ గా 5 days వన్స్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ 1 month మళ్ళీ ఇంకో డోస్ చేశారనేసి అనిపిస్తుంది. అంటే 10 days కి మళ్ళీ ఇంకో డోస్ వేశారని అనిపిస్తుంది. వాసుదేవ ఇంకా శ్రీదేవి గారు. వాస్తవ అంటే నేను కేసు ఎలా చూసాను అనేది చెప్తాను. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది కానీ, ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి 35 years. అంటే నేను లెక్క ఇస్తున్నాను 1945 లో పుట్టాడు. సో చిన్నతనంలో అంటే బిలో బాయ్ ఏజ్ గా ఉన్నప్పుడు ఎగ్జిమా వచ్చింది అన్నారు. ఫస్ట్ ఇన్ చైల్డ్హుడ్ అన్నారు. ఇంకా చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు స్మాల్ పాక్స్ తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది ఎగ్జిమా 10 years బిలోగా ఉన్నప్పుడు ఎగ్జిమా వచ్చి అక్కడ అలోపతి సంథింగ్ వాడటం వల్ల అది నెక్స్ట్ 7 years ఏజ్ లో జాండీస్ వచ్చింది. 10th point లో చెప్పారు. మళ్ళీ 10th point లోనే చెప్పారు 18 years ఏజ్ అప్పుడు ఫీవర్ విత్ చిల్స్. మళ్ళీ అక్కడి నుంచి 22 years అప్పుడు జాండీస్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయరే టాన్సిలెక్టమీ అయింది 23 years ఏజ్ లో. 20-25 మధ్యలో మళ్ళీ ఇరప్షన్స్ వచ్చినాయి, డాండ్రఫ్ వచ్చింది. తర్వాత మళ్ళీ 29 to 30 years ఏజ్ లో ఎమీబియాసిస్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఇయర్లీ ట్వైస్ యాప్టస్ అల్సర్స్ వచ్చాయి. అది సెకండ్ పాయింట్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 7th point లో ఏముందంటే ఇండైజెషన్ విత్ ఎసిడిటీ. అంటే డ్యూ టు ఈ యాఫ్టస్ అల్సర్స్ రావడానికి కారణాలు 2-3 చెప్పుకోవచ్చు. అంటే స్టమక్ డిజార్డర్ అని తెలియజేస్తుంది, అంటే ఇండైజెషన్ సంథింగ్ అలాంటివి. లేకపోతే వైటాలిటీ చాలా డెఫిషియన్సీ అనేది, లో వైటాలిటీ అనేది ఇండికేట్ చేస్తుంది. సో 7th point లో ఇండైజెషన్ అనేది చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే వరుసగా అక్యూట్ ప్రాబ్లమ్స్ రావడం చిన్న పుట్టిన దగ్గర నుంచి. అది సిఫిలిటిక్ మయాజమే అని ఎందుకు వేశారు అంటే 9th point లో డ్రీమ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అంటే ఆ ఫియర్ అనేది అతనికి ఉంది, ఆ క్వారల్స్ అవన్నీ కూడా తట్టుకోలేడు అనేది మనకి డ్రీమ్స్ లో తెలియజేస్తుంది. అంటే అవతల వాళ్ళు దెబ్బలాడుకుంటున్నట్టు కళ్ళు వస్తాయని చెప్పారు కదా. నెక్స్ట్ 11th point దాంట్లో ఆ కొత్త వాళ్ళని కలవాలన్నా కానీ ఆ దడ, టెన్షన్, ఆ స్వెట్టింగ్ అవన్నీ కూడా దాన్ని తెలియజేస్తుంది అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి డికే ఆఫ్ టీత్. అది అట్ ఎర్లీ ఏజ్ 35 years కే 4 teeth డికే అయిపోయినాయి అంటే అది కూడా మనకు తెలియజేస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది సిఫిలిటిక్ మయాజం ని. 11th point థర్మల్. 11th point నెక్స్ట్ వచ్చేసి 6th point. 6th point ఏం చెప్పారు? సమ్ టైమ్స్ హీ గెట్స్ కోల్డ్ అంటే స్లో, నెమ్మదిగా కేసు స్లో డౌన్ అయిపోతుంది. అంటే వైటాలిటీ అలా డౌన్ అయిపోతూ వస్తుంది. అలాంటి చోట మనం ఏ మందు వేసినా కానీ ముందు ఆ మయాజం ని కట్ చేయకపోతే పని చేయదు. అందుకనే మాస్టర్ గారు సిఫిలినం 200 వేసింది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎర్లీ ఏజ్ ఇన్ని రకాల సప్రెషన్స్ ఉన్నాయి, అంటే వైటాలిటీ చాలా లోగా ఉంది అక్కడ. అందుకని ఆయన ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేశారు. ఎందుకంటే నేను బుజ్జి గారిని అలా చూశాను. ఒక మెనరేజియా కేసులో ఆయన హయ్యర్ పొటెన్సీ స్టాఫ్ సైడ్ 10 mm దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 10 mm అంత హోల్డ్ ఇవ్వలేదు. మళ్ళీ హిమెచూరియా, మెనరేజియా విపరీతంగా స్టార్ట్ అయిపోతే బుజ్జి గారి సిఫిలినం భయము అవన్నీ ఉండేవన్నమాట. భయము, టెన్షన్, చిన్న ఎవరైనా అరుచుకున్నా అవన్నీ చూసి ఆయన సిఫిలినం 30 వేశారు. ఎనిమిక్ గా ఉంది తను పేషెంట్. అప్పుడు సిఫిలినం 30 ఎలా వేశారంటే అసలు 4 days ఒకసారి చొప్పున వేసుకుంటా వచ్చారంటే ఆవిడ మళ్ళీ జనరల్ కంప్లైంట్ వచ్చింది మళ్ళీ అనగానే వేసేసారు. అలా 6 doses దాకా సిఫిలినం 30 వేశారు. చాలా ఫ్రీక్వెంట్ గానే వేశారు. ఆ తర్వాత మళ్ళీ 215 days డోస్ చొప్పున వేసుకుంటా వెళ్ళి అలా అమ్మాయి ఒక 4 months లో ఆ డైజెషన్ కూడా ఇండైజెషన్ ఉండేది తనకి, బాగా ఇండైజెషన్, ఏమి తినలేకపోయేది మధ్యకన్నం తప్ప ఇంకేం.
తను 4 months లో మొత్తం సెట్ చేసేసి నార్మల్ హెల్దీ పర్సన్ అయిపోయింది తను. అది నేను అక్కడ చూశాను. సో అది నాకు ఇక్కడ కనెక్ట్ అయింది వాస్తవ. అందుకే అంత ఫ్రీక్వెంట్ గా వేసారు అనుకుంటున్నాను వాస్తవ. శ్రీలత గారు, వాస్తవ. శీతల్ రెడ్డి గారు, వాస్తవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాస్తవ. వాసుదేవ. వాస్తవ.